నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక్క మంచి మిత్రుడిని సంపాదించుకున్నప్పుడే కలుగుతుంది. దైవం యొక్క ప్రత్యక్ష స్వరూపమే సత్యం, ధర్మం. వివేకుడైన శత్రువు కన్నా అవివేకుడైన మిత్రుడు ప్రమాదకారి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 16, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం ఉదయం 10:53 చంద్రాస్తమయం రాత్రి 12:39 తిథి సప్తమి రాత్రి 9:44 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రోహిణి సాయంత్రం 4:09 వరకు, తదుపరి మృగశిర. కరణము గరిజ ఉదయం 9:51 వరకు, తదుపరి వనిజ. రాత్రి 9:44 వరకు, తదుపరి విష్టి. యోగము ప్రీతి సాయంత్రం 6:12 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:55 వరకు, యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:23 వరకు, గుళిక కాలం ఉదయం 6:26 నుండి 7:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:02 నుండి 8:49 వరకు, వర్జ్యం రాత్రి 9:51 నుండి 11:30 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:54 నుండి 3:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. మార్చి 16 శనివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 9:44 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు రోహిణి నక్షత్రయుక్త మేషాలగ్నమందు ఉదయం 6:26 వరకు నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం శనివారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయము ఉదయం 6:38 నుండి సాయంత్రం 4:05 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, కోర్టు వ్యవహారాలు వంటివి చేపట్టడం, నూతన భవనాలకు శంకుస్థాపన చేయటం. ఈ సమయంలో ఎటువంటి కార్యాన్ని చేపట్టినా విజయమే చేకూరుతుంది. అలాగే మృగశిర నక్షత్రం సప్తమి తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4:05 నుండి రాత్రి 9:39 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో బంగారం, వస్తు సామాగ్రి వంటివి కొనడం, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా మరలా 3 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 4:21 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత.
పొట్టి శ్రీరాములు జయంతి. ఒక భారతీయ స్వతంత్ర సమరయోధుడు మరియు విప్లవకారుడు. ఆంధ్రుల ఆశయ సాధన కోసం ఆయన చేసిన త్యాగానికి ఆంధ్ర ప్రాంతంలో శ్రీరాములు అమరజీవిగా గౌరవించబడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్రాన్ని కలిగి ఉండటానికి మద్దతుగా 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం ద్వారా అతను ప్రసిద్ధి చెందాడు. అతను ప్రక్రియలో మరణించాడు. అతని మరణం ప్రజా అల్లర్లకు దారితీసింది మరియు శ్రీరాములు మరణించిన 3 రోజుల తరువాత కొత్తగా విముక్తి పొందిన దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. పొట్టి శ్రీరాముల వారి జయంతి. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు మాయావి. ఈరోజు ప్రశ్న: సీతన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 1 మాసం, 2 మాసములు, 4 మాసములు, 3 మాసములు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మహిళలు కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృషభ రాశి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం దక్కించుకుంటారు. మిథున రాశి. ఇంటా బయట కలహాలు వంటి ఫలితాలు కనిపిస్తాయి. కర్కాటక రాశి. రాజకీయ వర్గాల్లో వారికి మొత్తం కలిసి వచ్చే కాలం. సింహరాశి. మహిళలు కొన్ని గొడవల నుంచి బయటపడతారు. కన్య రాశి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టసాధ్యమే. తులారాశి. కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. వృశ్చిక రాశి. మాటల సందర్భాలలో జాగ్రత్త అవసరం. విరోధాలు పెరుగుతాయి. ధనుస్సు రాశి. మహిళలకు ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. మకర రాశి. కళాకారులు నిరుత్సాహం చెందుతారు. కుంభరాశి. దాన ధర్మాల కార్యక్రమంలో పాల్గొంటారు. మీనరాశి. కొన్ని విషయాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.